హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆనంద భైరవి బిజినెస్ని రెండు భాగాలు చేసి చెన్నై సిల్క్స్ అనే ఒక షోరూమ్ని దామిని ఎస్టాబ్లిష్ చేస్తుంది కదా. దామిని ఎండి చైర్లో కూర్చొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా దామిని దగ్గరికి అనన్య వస్తుంది. మురిసిపోతున్న దామినిని చూస్తూ ఇంకా ఇంకా తన్ని పొగడ్తలతో ముంచెత్తాలి అని మనసులో అనుకుంటూ, దామిని, నిన్ను ఈ సీట్లో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అని అంటుంది అనన్య. కదా వదిన, ఈ ఎండి చైర్లో నేను మహారాణిలా ఉన్నాను కదా అని అంటుంది దామిని. అవును, నువ్వు నేను కన్న కలని నెరవేర్చావు. నేను ఆ ఇంటికి కోడలైనప్పటి నుండి లీలావతి టెక్స్టైల్స్ అనే బిజినెస్ని ప్రారంభించాలని, వీళ్ళ ఫ్యామిలీని రెండు ముక్కలు చెయ్యాలి అని కలకన్నాను. నువ్వు అది చేసి చూపించావు. ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. మన బిజినెస్ మనది, వాళ్ళ బిజినెస్ వాళ్ళది అని అంటుంది అనన్య. ఇది కేవలం టీజర్ మాత్రమే వదినా. తర్వాత నేను ఈ బిజినెస్ని ఎంత డెవలప్ చేస్తానో నువ్వే చూడు. అనుకోని లాభాల్ని ఎలా తీసుకొస్తానో నువ్వే చూడు అని ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది దామిని. అదంతా వింటూ అనన్య, చెయ్యి బాగా డెవలప్ చెయ్యి, నాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే నువ్వు డెవలప్ చేస్తేనే కదా తర్వాత ఈ షోరూమ్ని, ఆస్తిని నేను లాక్కునేది. నేనెందుకు కష్టపడాలి? నువ్వే డెవలప్ చేయి, తర్వాత నేను తీసుకుంటాను అని క్రూయల్గా ఆలోచిస్తుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఇంటికి పోస్ట్ మ్యాన్ ఒక కొరియర్ని తీసుకొస్తారు. ఇది దర్శన్ సార్కి ఇచ్చేయండి అని చెప్పి వాచ్మెన్ శేఖరానికి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకతను చూస్తూ దర్శన్ దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటే దర్శన్ అప్పుడే కార్లో ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. అయ్యో, దర్శన్ బాబు వెళ్ళిపోయారే, ఇప్పుడు ఈ లెటర్ని ఎవరికి ఇవ్వాలి? ఆనంద భైరవి అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడకి ఇస్తాను అని ఇంకా ఆ కొరియర్ని తీసుకువెళ్ళి ఆనంద భైరవికి ఇస్తాడు శేఖరం. ఇది ఇలా ఉండగా శరణ్య ఎండీగా ఆఫీస్కి రీచ్ అవుతుంది. దర్శన్ని పిలుస్తుంది. ఏంటి, ఫైల్ని తీసుకొస్తే సరిపోతుందా? ఈ ఫైల్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని అంటుంది శరణ్య. ఏంటి, నేనెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నువ్వే చేసుకో, నేను నీతో మాట్లాడట్లేదు కదా అని అంటారు. ఏమండి, అది ఇల్లు, ఇది ఆఫీస్. మీకు నాపై ఉన్న ఫ్రస్ట్రేషన్ని సాయంత్రం ఇంటికి వెళ్ళాక భర్తగా చూపించండి. కానీ ఇక్కడ నేను మీ సీనియర్ని, నేను మీ బాస్ని. అలాంటప్పుడు మీరు నేను చెప్పిందే కదా చేయాలి అని అంటుంది శరణ్య. ఇంకా దర్శన్ ఆ ఫైల్లో ఏముంది డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి వినిపిస్తాడు. ఓకే కదా, ఫైల్ అంతా అర్థమైంది కదా, ఇంకా నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఇది ఇలా ఉండగా సమీర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, ఎస్, ఈ పాటికి కొరియర్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు దర్శన్ ఆ లెటర్ చూస్తాడు, చదువుతాడు, ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నేను దర్శన్ని నన్ను ఎవరు విడితీలేరు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది సమీరా. ఇది ఇలా ఉండగా వాచ్మెన్ శేఖరం ఆనంద భైరవి దగ్గరికి లెటర్ తీసుకొని వస్తారు. మేడం, ఇదిగోండి మేడం, మీకు దర్శన్ బాబు పేరుపై ఏదో కొరియర్ వచ్చింది, ఒకసారి చూడండి అని ఇంకా కొరియర్ని చూపిస్తారు. చూపించేసరికి లెటర్ చదవడం స్టార్ట్ చేస్తారు ఆనంద భైరవి గారు. దర్శన్, నేను సమీరాని, నిన్ను మర్చిపోలేక, నా జీవితంలో ముందుకు వెళ్ళలేక నేను ఎంత నరక యాతన అనుభవిస్తున్నానో నీకు తెలియంది కాదు. కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా నిన్ను చూసి నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నా నంబర్ నీకు ఇస్తాను, ఎక్కడికి రావాలో చెప్తాను, నా నంబర్కి కాల్ చేయి, మనం కలుద్దాం, లవ్ యూ దర్శన్ అని ఆ లెటర్లో రాసుంటుంది. ఒక్కసారిగా లెటర్ చదివి ఆనంద భైరవి షాక్ అయిపోతారు. అంటే సమీర ఇంకా దర్శన్ని మర్చిపోలేదన్నమాట. ఇంకా దర్శన్ శరణ్య జీవితాలని నాశనం చెయ్యాలనే ఫిక్స్ అయిందన్నమాట. ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఒక పక్కా ప్లాన్ వేసుకుంటారు ఆనంద భైరవి. ఇంక వెంటనే ఆ ఫోన్ నెంబర్ని తీసుకొని తనకి తెలిసిన ఒక ఇన్స్పెక్టర్కి కాల్ చేసి, హలో ఇన్స్పెక్టర్ గారు, నేను ఆనంద భైరవిని. ఒకసారి నేను మీకు ఒక మొబైల్ నెంబర్ పంపిస్తాను, అది ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్పండి అని అంటారు. తప్పకుండా మేడం అని ఇంకా ట్రేస్ చేసి, మేడం, ఈ మొబైల్ ఇప్పుడు
రాజ్కోటి షోరూంలో ఉంది మేడం అని అంటారు. వాట్? రాజ్కోటి షోరూమా? అంటే అది మాదే కదా. అంటే ఎవరో కావాలనే ఆ శరణ్యకి సపోర్ట్ చేస్తున్నారనమాట. తెలుసుకుంటా, ఖచ్చితంగా తెలుసుకుంటా అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది ఆనంద భైరవి. కరెక్ట్గా అప్పుడే శరణ్య ఏమో దర్శన్తో ఆడుకుంటూనే ఉంటుంది. లేదు, ఎలా అయినా ఆయనతో నన్ను మాట్లాడేలా చేయాలి అని ఎంతో ఎంజాయ్గా ఫ్రెండ్లీగా ఉంటుంటే, నీకు ఒక పెద్ద నమస్కారం, ఫైల్ని తీసుకొచ్చినా తప్పంటున్నావు, తీసుకురాకపోయినా తప్పంటున్నావు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని ఫైల్ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు దర్శన్. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది శరణ్య. సరే, ఇప్పుడు వెళ్ళాలి కదా అని ఇంకా అలా శరణ్య బయటికి వస్తూ ఉంటే ఆనంద భైరవి కనబడతారు. అత్తయ్య గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. ఆ శరణ్య సమీర దర్శన్కి లెటర్ రాసింది. సమీరాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనే వచ్చాను, కానీ నంబర్ ట్రేస్ చేస్తే తను ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. అంటే సమీర ఇక్కడే ఉంది, మనకి తెలియకుండా ఇక్కడే ఏదో చేస్తుంది అని అంటారు. అత్తయ్య గారు, అయితే ఒకసారి ఆ నంబర్కి కాల్ చేస్తూ ఉండండి, ఏ నంబర్ రింగ్ అయితే అదే అని మనం తెలుసుకోవచ్చు కదా అని అంటారు. ఓకే, ఇప్పుడే చేస్తానని ఇంకా వెంటనే అలా రింగ్ అవుతూ ఉంటే మొత్తం వెతుకుతూ ఉంటారు ఎక్కడ మొబైల్ రింగ్ అవుతుందా అని. అప్పుడే కరెక్ట్గా సమీర కూడా పక్కకి వెళ్ళడంతో ఇంకా అలా వచ్చి చూసేసరికి సౌమ్య ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత సమీర సౌమ్యగా మారిపోయింది కాబట్టి సౌమ్యది కనబడుతుంది క్యాబిన్. అక్కడ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇది మీ నంబరే అని అంటుంది శరణ్య. అంటే ఇన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తుంది ఆ సమీరానా? ఎక్కడ తను అని అంటారు. తను సమీర కాదు, తను సౌమ్య, రీసెంట్గా మన ఆఫీస్లో జాయిన్ అయిన న్యూ ఎంప్లాయీ అని అంటారు. లేదు, ఏదో ఉంది, ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేస్తుంటే అప్పుడే కరెక్ట్గా సమీర వస్తుంది. వచ్చి చూస్తూ ఉంటుంది. షాక్లో అలా ఇంకా వణికిపోతూ ఉంటుంది. సమీరా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అయినా ఈ నంబర్ నీదేనా? నిజం చెప్పు అని అడుగుతారు ఆనందభైరవి. అవును మేడం, ఇది నా నంబరే అని అంటారు. ఎందుకు ఎందుకు దర్శన్కి లెటర్ పంపించావు? ఈ నంబర్ని ఎందుకు ఇచ్చావు? అంటే నీకు సమీరా ఎక్కడుందో తెలుసా? చెప్పు, సమీరా ఎక్కడా అని అడుగుతారు ఆనందభైరవి. ఇంకలా చూస్తూ ఉంటుంది శరణ్య కూడా. అమ్మో, ఇదేంటి ఇంత అడ్డంగా దొరికిపోయాను, అసలు ఇంత రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు నన్ను ఇంత ట్రేస్ చేస్తారని కల్లో కూడా ఊహించలేదు. అంటే నన్ను చూసింది, నేను పెట్టిన లెటర్ చూసింది దర్శన్ కాదన్నమాట, ఈ ఆనంద భైరవి అనమాట. ఎలా అయినా వీళ్ళ నుండి తప్పించుకోవాలి అని ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కొత్త సమీరా. ఏయ్, నిజం చెప్తావా లేకపోతే నిన్ను చంపేయమంటావా అని అంటుంది సమీరాతో శరణ్య. మేడం, ఆవిడ నా నంబర్ లెటర్లో రాశారు అంటున్నారు. ఏమో, ఆవిడ కావాలని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికే ఇలా చేయొచ్చేమో కదా మేడం. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు మీరు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? ఆయన ఎప్పటి నుండో నేను మీ ఆఫీస్లోనే ఉన్నాను, నేను బెంగళూరు నుండి వచ్చాను. అలాంటిది నన్ను ఎందుకు మేడం మీరు ఇంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అడుగుతారు. ఇంక వెంటనే అలా శరణ్య ఆనందభైరవి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. లేదు, ఏదో జరిగింది, అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా అలా ఆనందభైరవి చూస్తూ ఉంటే టెన్షన్ పడుతూ ఇంకా అలా చేతులు నొక్కుతూ ఉంటుందన్నమాట సమీర. కరెక్ట్గా సమీర హ్యాండ్స్ చూసేసరికి ప్రకాష్ అనే టాటూ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ప్రకాష్, ప్రకాష్ మీ అన్నయ్య కదా అని అంటారు. ప్రకాష్ అంటే మా అన్నయ్య అననేలోపు ఇంకా అలా ఆనందభైరవి సమీర చెంప పగలకొడుతుంది. ఏయ్, నువ్వే సమీరావని నాకు అర్థమైపోయింది. ఇంకా ఇంకా ఎందుకు ఎందుకు నటిస్తున్నావు? ఎందుకు నాటకాలు వేస్తున్నావు? ఆ రోజు కింద పడిపోయాక ఫేస్ సర్జరీ చేర్చుకొని సమీరాగా సౌమ్యగా మా ఇంటికి వచ్చావు అంతే కదా అని అంటారు. అంటే అది మేడం అననేలోపు, ఏయ్, ఇంకా నీతో మాటలేంటి? అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? నీకు దర్శన్ కావాలనుకుంటున్నావా? దర్శన్కి నువ్వు అనుకోవడం కాదు, నిన్నే దర్శన్ నుండి దూరం చేసేస్తాను అని ఇంకా గట్టిగా శరణ్య అండ్ ఆనందభైరవి ఇద్దరు చేయి పట్టుకొని సమీరాని బయటికి లాక్కొస్తారు. చూడు, ఇన్నిసార్లు నువ్వు ఎంతలా దర్శన్కి దగ్గర అవ్వాలనుకున్నా నిన్ను వదిలేస్తున్నామంటే అది కేవలం మా మంచితనం మాత్రమే. లేదు, ఇంకా ఇంకా నువ్వు దర్శన్ని వదిలిపెట్టను అని అన్నావంటే
ఈసారి ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తా, గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్పి అలా ఇంకా తన్ని బాగా కొట్టి బయటికి పంపించేస్తారు ఆనంద భైరవి అండ్ శరణ్య. అత్తయ్య గారు ఒక్క నిమిషం, తన్ని ఇలా మనం వదిలేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇలాగే చేస్తూ ఉంటుంది, కాబట్టి మనం తన్ని వదిలేయకూడదు, తనకి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలి, అప్పుడే అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ఎన్ని రోజులని తన్ని ఇలాగే మనం భరిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వదిలేస్తే ఇంకొక నెల తర్వాత మళ్ళీ దర్శన్ గారి దగ్గరికి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే తనకి పెళ్లి చేయాలి అని అంటారు. కరెక్ట్, కరెక్ట్గా చెప్తున్నావు, అదే కరెక్ట్ అమ్మా శరణ్య. త్వరలోనే నీకొక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఏ అండర్ గ్రౌండ్లో దాక్కుంటావో దాక్కో అని ఆనందభైరవి అనేసరికి అమ్మో పెళ్ళా అని అక్కడి నుండి పారిపోతుంది సమీరా. అది ఇంకది చచ్చిన మన జోలికి రాదు, పదమ్మా అని ఇంకలా ఆనందభైరవి శరణ్య ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా దామిని దగ్గరికి కొంతమంది క్లయింట్స్ వస్తారు. మేడం మీరు దామిని గారే కదా అని అడుగుతారు. అవును, నేను ఎండి దామినిని, ఏంటో చెప్పండి అని అంటారు. మేడం మేము మీతో ఒక ఇంపార్టెంట్ డీల్ని మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాం మేడం. మీరు టెక్స్టైల్స్ బిజినెస్లో ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న కంపెనీ కదా, కాబట్టి మీకు ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాం. మేము మీతో డీల్ కుదుర్చుకోవాలి అనుకుంటున్నాం. 1 టన్ పట్టు శారీస్ని మీరు మాకు తయారు చేసిస్తే మేము మీకు 1 crore పట్టు శారీ తప్పున 100 crores ఇస్తాం అని అంటారు. వాట్, 100 croresa అని అంటారు. అవును, 10 ఏళ్ల డీల్, ఈ 10 ఏళ్లలో మీరు ఎంత అమ్ముతున్నారో 50-50 తీసుకుందాం అని అంటారు. ఇంక వెంటనే అలా చాలా ఆశ కలుగుతుందన్నమాట వెంటనే దామినికి. అయితే ఈ డీల్ నాకు ఓకే అని కొంచెం కూడా చూసుకోకుండా మొత్తం సైన్ చేసేస్తూ ఉంటుంది దామిని. ఇంకా క్లయింట్స్ ఇద్దరు నవ్వుకుంటూ, రే మనకి మంచి బేరం దొరికిందిరా, ఏదో రాయి వేద్దామంటే కరెక్ట్గా వచ్చింది, ఇప్పుడు మోసం చేయడం మన వంతు అని ఆ క్లయింట్స్ దామిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.